నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది దేవదాసు అయ్యగారి రచనల ఆధారంగా మనందరికీ బాగా తెలిసిన ఒక కథ వెనుక ఉన్న ఒక కొత్త కోణాన్ని, ఒక దాగి ఉన్న వాస్తవాన్ని బయటకు తీయబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనందరికీ తెలిసిన ఆ శిలువ కథే పూర్తి కథ కాకపోతే ఏంటి అలా అంటున్నాననుకుంటున్నారా? అవును, ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఈ కాన్సెప్ట్నే అంతరంగ శిలువ అంటారు. సరే, ఈ అంతరంగ శిలువ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బయట కనిపించే శిలువ గురించి మాట్లాడుకోవాలి. అంటే మనందరికీ తెలిసిన కథ అన్నమాట. దేవదాసు అయ్యగారు దీన్నే బహిరంగ శిలువ అని పిలిచారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, సువార్తికుల చరిత్ర మొత్తం చదివితే శ్రమ తప్ప ఇంకేం కనబడదు. సంతోషించడానికి చిన్న విషయం కూడా ఉండదు. అంటే బయట ప్రపంచానికి కనిపించేదేంటి? ఒక చెక్క శిలువ, గాయాలతో ఉన్న శరీరం, అందరి ముందు అవమానం, బాధ. చూడ్డానికి ఇదొక ఊతమిలాగే కనిపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే ఉంది. ఈ బయటకు కనిపించే సంఘటన జరుగుతున్నప్పుడే, అదే సమయంలో మన కంటికి కనిపించని ఒక ఆధ్యాత్మిక వాస్తవం కూడా నడుస్తోందట. అదే అంతరంగ శిలువ. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. బహిరంగ శిలువ అంటే ఒక టైంలో జరిగిపోయిన సంఘటన, బాధ, ఓటమి. ఇది అందరికీ కనిపించింది. కాని అంతరంగ శిలువ అలా కాదు. అది కాలానికి అతీతమైనది. అది మహిమ, విజయం. ఇది జనాలకు కాదు, పరలోకంలో తెలిసిన నిజం. ఒకటి శ్రమల కథ అయితే రెండోది మహిమ కథ. సరే, ఈ కాన్సెప్ట్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. అందులో మొదటిది కిరీటం. బయట ప్రపంచానికి ఏం కనిపించింది? తలమీద ఒక ముళ్ల కిరీటం. అది నొప్పికి, అపహాస్యానికి చిహ్నం. మనందరికీ తెలిసిన విషయమే ఇది. కాని అదే సమయంలో అంతరంగంలో ఆ ముళ్ల కిరీటం స్థానంలో ఒక మహిమ కిరీటం ఉందట. అంటే ఆ సంఘటన ఇంకా పూర్తి కాకముందే విజయం సాధించబడిందన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మహిమ కిరీటమనేది భవిష్యత్తులో ఎప్పుడో వచ్చేది కాదు. దాని గ్లోరీ, ఆ విజయం పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు, దేవదూతలకు అప్పటికే కనిపిస్తోంది. వాళ్లకసలు కథేంటో తెలుసు. భూమిమీద ఉన్నవాళ్లకు కనిపించకపోయినా పరలోకంలో అది అప్పటికే ఒక రియాలిటీ. కిరీటం తర్వాత ఇప్పుడు చేతుల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ చేతులు ఆ శిలువను కేవలం ఒక రోజు జరిగిన సంఘటనగా కాకుండా మొత్తం మానవ చరిత్రకే కేంద్రంగా ఎలా మార్చాయో చూపిస్తాయి. దేవదాసు అయ్యగారు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. ఒక జాలరి వలని ఎంత దూరంగా విసురుతాడో అలాగే ఆయన ఎడమ చెయ్యి పాత నిబంధన కాలంలోని పాపులందరినీ లాగుతోందట. ఈ పోలికతో ఆ అంతరంగ శిలువ చేతులు ఎంత దూరం విస్తరించాయో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఆయన ఎడమ చెయ్యి సుమారు 4000 సంవత్సరాల వెనక్కి మొదటి పాపం జరిగిన దగ్గరికి వెళితే, ఆయన కుడి చెయ్యి భవిష్యత్తులోకి చివలి తీర్పు వరకు ముందుకు చాచబడి ఉంది. మధ్యలో ఉన్న శిలువ మొత్తం చరిత్రకే కేంద్ర బిందువుగా నిలుస్తుంది. అంటే ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు, మొత్తం మానవ చరిత్రను కవర్ చేస్తోంది. మరి ఈ చేతుల ఉద్దేశమేంటి? తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తే తండ్రి ఎలా అక్కున చేర్చుకుంటాడో అలాగే మానవాళి మొత్తాన్ని తన గాయపడిన ప్రక్కన భద్రంగా చేర్చుకోవడమే ఈ చేతుల ఉద్దేశం. అందరినీ రక్షించి ఒకటిగా చేయటం. ఇక చివరిగా మూడో విషయం, పాదాలు. ఇది బహుశా ఈ మూడింటిలోకెల్లా మనల్ని అత్యంత ఆశ్చర్యపరిచే విషయం కావచ్చు. ఎందుకంటే ఇది పాతాళ లోకంతో ముడిపడి ఉంది. బయటకు చూస్తే ఏం జరిగింది? పాదాలను చెక్కకు మేకులతో కొట్టారు. చాలా క్రూరమైన శిక్ష. కాని అంతరంగంలో ఏం జరిగిందంటే, ఆ మేకు కేవలం ఆ చెక్కకే పరిమితం కాలేదట. అది అంతరంగ శిలువను చీల్చుకుని నేరుగా పాతాళ లోకం వరకు దూసుకెళ్ళిందట. అప్పుడక్కడ పాతాళంలో ఏం జరిగింది? అక్కడున్న వాళ్లందరూ ఆ మహిమతో నిండిన గాయపడిన పాదాలను చూశారు. ఆ గాయాలు తమకోసమే అయ్యాయని గ్రహించారు. ఆ గుర్తింపు, ఆ చూపు వాళ్లకు కూడా రక్షణను ఇచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, శిలువ విజయం ఎంత గొప్పదంటే దాని ప్రభావం పాతాళంలో ఉన్నవారికి కూడా చేరిందంటే అది నిజంగా అద్భుతమైన ఆలోచన కదా. సరే, కిరీటం,
చేతులు, పాదాలు, ఈ అంతరంగ శిలువ గురించి చూశాం కదా. మరి దీనివల్ల ఫైనల్గా ఏం జరిగింది? ఈ మహిమ కథ యొక్క ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 4 ముఖ్యమైన ఫలితాలున్నాయి. మొదటిది, దేవాలయంలోని తెర చినిగిపోయింది. అంటే ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్లడానికి మధ్యవర్తుల అవసరం లేదు, ఎవరైనా నేరుగా వెళ్ళొచ్చు. రెండోది, పరలోకంలో పండగ వాతావరణం. అక్కడ పరిశుద్ధులు, దేవదూతలు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మూడోది, మనమిప్పుడే చూసినట్లు పాతాళానికి కూడా రక్షణ అందింది. ఇక నాలుగోది, విశ్వాసులందరికీ ఇదొక కొత్త మార్గాన్ని చూపించింది. శిలువ అనేది పాపాలను శుద్ధి చేసుకునే ఒక పవిత్ర స్థలంగా మారింది. చూశారుగా, అందుకే దీన్ని ఒక మహిమ చరిత్ర అన్నారు. శిలువను కేవలం ఒక బాధాకరమైన సంఘటనగా చూడకుండా ముందుగానే నిర్ణయించబడిన ఒక గొప్ప విజయంగా చూసినప్పుడు దాని అర్థమే పూర్తిగా మారిపోతుంది కదా. ఈ కొత్త ఆలోచన మనకు తెలిసిన కథను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇది మనం ఆలోచించాల్సిన విషయం.